శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పరమ పుణ్యమైనటువంటి భారతదేశ వైభవాన్ని మనం కళ్ళారా సందర్శించడానికి, ఈ భారతదేశ వైభవంలో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను, అలాగే తీర్థయాత్ర చేయడానికి, మానవ జన్మ తరించడానికి, మనలందరినీ ఆనంద పారవశ్యంతో తేలియాడించేటువంటి విధంగా ఉండడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అత్యద్భుతమైనటువంటి ఒక ప్యాకేజీని మనకు అందించారు. వీరు అనేకమైనటువంటి క్షేత్రాలను, తీర్థాలను సందర్శింపచేస్తూ మన ఇంటా వెంటా జంటా ఉండి కన్న బిడ్డల కంటే కూడా మిన్నగా చూసుకుంటూ ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో, వసతి విషయంలో ఏ విధమైనటువంటి చిన్ని లోపం కూడా జరగకుండా అన్నిటినీ చూపించి మరల మన గమ్యానికి చేర్చేటువంటి పద్ధతిలో మనకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రఖ్యాతి వహించిన సంస్థ ఇది. మనకు కొన్ని ప్యాకేజీలు ప్రకటించారు. వాటిలో అమర్నాథ్ యాత్ర. ఈ అమర్నాథ్ యాత్రను గురించి కొన్ని మీకు విశేషాలు తెలియచేస్తాను. అమర్నాథ్ అత్యద్భుతమైనటువంటిది. ప్రత్యేక సహజంగానే ఆ మంచుతో శివలింగం ఏర్పడే పుణ్యక్షేత్రం అది. మరల కరుగుతూ ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా మాట్లాడుకున్నట్టుగా ఇప్పటికీ 2 పావురాలు మనకు వస్తూ ఉంటాయి. వాటిని సందర్శిస్తారు. విపరీతమైనటువంటి చలిగా ఉన్నా జాగ్రత్తగా వెళ్ళి మరల జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి వారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనకు తెలియచేస్తారు. వాటిలో మొట్టమొదటగా వెళుతూ మార్గంలో ఢిల్లీ, దీనిని హస్తినాపురి, బిర్లా మందిర్, ఇస్కాన్ టెంపుల్, ఇండియా గేట్, అసలు ఢిల్లీలో అంటేనే అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు మనకు దర్శనమిస్తాయి. అంతేకాక ఆ తర్వాత అమృతసర్ స్వర్ణ దేవాలయం నిశ్శబ్దతతో, ఆనందంతో పవిత్రంగా భావించి హారే భాయ్ నారే చక్కని సంగీత గానాలతో, భక్తి ప్రపత్తులతో ఆ సిక్కులు పాడేటువంటి ఆనందాన్ని మనం కన్నులారా సందర్శించవచ్చు. దీనిని గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం అంటారు. ఆ తర్వాత దుర్గా మందిర్, అక్కడనే జలియన్ వాలా బాగ్, రక్తం పొంగుతుంది దేశభక్తులకైతే. ఈనాటి తరానికి ఏమి తెలుసు? జలియన్ వాలా బాగ్ ఆనాడు వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత వందే మాతరం, జయ భారత వందే మాతరం అని భారతదేశ స్వాతంత్ర్యానికై పోరాడుతుంటే డయ్యర్ అని పేరు కలిగినటువంటి వాడు అక్కడనే మైదానంలో, జలియన్ వాలా బాగ్ అనే ఒక మైదానంలో అందరినీ కాల్చివేస్తే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళు ఉన్నారే, ఒక్కసారి వాడి గుండెల మీద కాలుంచి పేలా అని తొక్కితే రక్తం కక్కుని చచ్చాడు. భారతీయులను ఇంత హింసిస్తావా దుర్మార్గుడా అని. వాళ్ళని తర్వాత ఉరి తీశారనుకోండి, అది వేరే విషయం. అంటే భారతీయ వీర ప్రతాప సౌందర్య విశేషాలు మనం చూడాలి అంటే జలియన్ వాలా బాగ్ పేరు వింటే తెలుస్తుంది. అలాంటి ప్రదేశాన్ని, వీర రక్తము పారినటువంటి ప్రదేశం, వీర ప్రదేశం అన్నమాట రణరంగం. ఆ మైదానాన్ని మనం చూడవచ్చు. అలాగే వాఖా సరిహద్దు. అటు పాకిస్తాన్, ఇటు ఇండియా, టేక్షన్ పడా అని కోడితే దద్దరిల్లుతుందన్నమాట పాకిస్తాన్. మీసం వెలివేసి శౌర్యప్రతాపం ఎవడురా మా దేశంలోకి వచ్చేది, ఎవడనుకున్నావు అని సింహ గర్జనలు చేస్తూ అద్భుతమైనటువంటి పతాకని ఇలా దించుతూ ఆ సుందర దృశ్యాన్ని, ఆ వీర సౌందర్యం, దాని పేరు వీరులన్నమాట. వాళ్ళందరూ వాళ్ళని ధీరులు, వీరులు అని పొగడాలి. అక్కడ ప్రతి వాడిని ఓహో భారతీయుడు అలా ఉంటాడనమాట. భారతీయుడు అంటే సోమరి కాదు. భారతీయుడు ఒక ధీరుడు, భారతీయుడు ఒక వీరుడు, వీరసింహం గర్జిస్తూ ఉంటుంది అక్కడ. అలాంటి అద్భుత సుందర దృశ్యాలు మనం చూడవచ్చు, వీర దృశ్యాలు చూడవచ్చు. ఆ తర్వాత శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, కశ్యప ప్రజాపతి తపస్సు చేసిన
అద్భుతమైనటువంటి ప్రదేశం కనుకనే దాని పేరు కాశ్మీర్. రక్తసిక్తమై అన్యమతాలతో ఇతర దేశముల యొక్క తాకిడితో మన వైభవాన్ని అంతరించిపోతున్న కాలంలో మరల పునరుద్ధరింపబడింది. దాల్ సరస్సులో విహారం ఆనందం. రంగురంగులటువంటి వాళ్ళు వేసి మా పడవ పేరిది, పడవ కూడా పేరు పెడతారు. ఆ పడవలో అందంగా అలా విహరిస్తూ ఉంటే దాల్ సరస్సు అదొక ఆనంద అనుభూతి అన్నమాట. మనకు గనక మాయాబజార్లో లా కిర్రిలా కిర్రిలా కిర్రిలో అంటూ వెళ్తామే, అలాగే ఆనందంతో ఊగిసలాడుతూ రంగురంగులతో ప్రకాశించే అద్భుతమైనటువంటి ఆ సరస్సులో విహారం. ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారి యొక్క దివ్యమైనటువంటి అడుగులతో పావనమైనటువంటి సరస్వతి ఆలయం. అక్కడనే వాదోపవాదాలు జరిగి అందుచేతనే కాశ్మీర్ పండితులు అంటారు. శంకరాచార్య ఆలయం, సరస్వతి ఆలయం మనకు దర్శనమిస్తుంది. అలాగే బాల్తాల్ అద్భుతమైనటువంటి క్యాంప్. అమర్నాథ్ గుహలోకి మనం వెళతాం. ఆ గుహలో నిరంతరమైనటువంటి ఏ సమయమునందు మంచంతటా మంచే శివలింగంలా ఉంటుంది. అది విశేషం. ఎవ్వరు అక్కడ ఉండదు. మళ్ళీ ఆ మంచు మెల్లగా కరుగుతుంది, మళ్ళీ శివలింగంలా ఉంటుంది. యుగ యుగాల నుంచి జరుగుతున్న అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి గుహ. ఆ తర్వాత వైష్ణో దేవాలయం, అలాగే చాముండాదేవి యొక్క దివ్యమైనటువంటి దేవాలయం, అలాగే చింతపూర్ణి దేవి యొక్క దివ్యమైనటువంటి ఆలయం, అలాగే జ్వాలాముఖి ఆలయం, కాంగ్రాదేవి ఆలయం, మైనాదేవి ఆలయం, అలాగే అటు తర్వాత అద్భుతమైనటువంటి విశేషంతో మనకు దర్శనమిచ్చేది వీళ్ళ టూరులో కురుక్షేత్రం. పరశురాముడు అని పేరు కలిగినటువంటి ఆయన 21 మార్లు దుర్మార్గులైనటువంటి రాక్షసులు అధర్మ పాలన చేస్తున్నప్పుడు తన గండ్రగొడ్డలతో తలలు నరికి వేసి ఆ రక్తసిక్తమైనటువంటి ఆ గండ్రగొడ్డలిని 5 కుండాలలో అలా కడిగాడట. దాని పేరే శమంతక పంచకం. ఆ ప్రదేశంలోనే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రంలోనే కౌరవ పాండవ సంగ్రామం జరిగింది 18 రోజులు. అక్కడనే శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైనటువంటి విశ్వవిరాట్ స్వరూపాన్ని చూపిస్తే అర్జునుడు చూచాడు, ఆంజనేయుడు చూచాడు, సంజయుడు చూచి గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రునికి తెలియచేశాడు. అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషం, ఆనందంతో ప్రకాశించే ఆ దివ్య పునీతమైనటువంటిది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. నారాయణుడే స్వయముగా భగవద్గీతను బోధించిన పుణ్యప్రదేశమే కురుక్షేత్రం. వీర రక్తపు ధార వారవోసినటువంటిది, ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నటువంటిది. 18 రోజులు అత్యద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది, భారత యుద్ధం. ఎందరెందరో వీరులు ప్రాణత్యాగాలు చేసి వారి యొక్క విజయ పరంపరలు మనకు తెలుస్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశాన్ని మనకు చూపిస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్షేత్రముల యొక్క వివరాలు ఇంకా బాగా మీకు తెలియాలి అంటే, దీని యొక్క ప్యాకేజీ విశేషములన్నీ తెలియాలి అంటే కింద ట్రోల్ అవుతున్నటువంటి నెంబర్లతో గనక మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు ఇంకా వివరాలు కూడా మీకు తెలియజేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది క్షేత్రముల యొక్క మహిమ, వాటిని ఇక వాటి టూర్కు సంబంధించినటువంటి వివరాలు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరుతున్నాం.